మరి మూడవ సంవత్సరం కూడా చేప పిల్లలు వేస్తారా అంటే డౌటే కనబడుతుంది. యాదవులకు మోసం, గౌడ్స్కు మోసం, ముదిరాజులకు మోసం, మొత్తం బీసీలకు కూడా మోసం చేసింది. ఎవరికి? పోనీ విద్యార్థులకు చేసిందా? రేవంత్ రెడ్డే విద్యాశాఖ మంత్రి. విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు నియంత్రణ జరిగిందా? అది జరగలే. హైకోర్టు మొట్టికాయలు వేసిన ఇవాళ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇస్తలేదు. దాదాపు 20 లక్షల మంది పిల్లల భవిష్యత్ ఆగమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు లేక సర్టిఫికెట్లు ఇస్తలేరు. వాళ్ళ చదువులు ఆగిపోయినాయి. ఉద్యోగ అవకాశాలు ఇవాళ కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అసలు రేవంత్ రెడ్డి 3 శాఖలకు మంత్రి. ఆయనకి ఏం శాఖలున్నాయి? హోంశాఖ, విద్యాశాఖ, ఇంకోట మున్సిపల్ శాఖ. రేవంత్ రెడ్డి హోంమంత్రి అయింది. రాష్ట్రంలో కేసులు పెరిగినాయి. ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరిగినాయి. చిన్న పిల్లల కిడ్నాపులు పెరిగినాయి. హైదరాబాద్లోనే పట్టబగలు మర్డర్లు అవుతా ఉన్నాయి. అంటే నేరాల నియంత్రణలో హోంమంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్. విద్యాశాఖ మంత్రిగా ఫీజుల నియంత్రణలో గాని, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడంలో గాని విద్యాశాఖ మంత్రిగా అట్టర్ ఫ్లాప్. ఇంకోటి ఏంటి? మున్సిపల్ మంత్రి. దోమలు పెరిగినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక. దోమల నియంత్రణలో, పారిశుద్ధ్య నిర్వహణలో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. కానీ ఒక్క దాంట్లో పాస్ అయ్యింది అబ్బా. దేంట్లో? ఢిల్లీకి మూటలు మోయడంలో మాత్రం పాస్ అయింది. దానికో శాఖ పెట్టుకుంటే బెస్ట్, అన్న మాత్రం పాస్ అవుతాడు. మూటల శాఖ పెట్టుకోవాలి నువ్వు అన్నట్టు. అంతకు మించి వాళ్ళు చేసింది అయితే ఏం లేదు. ఇంత దానికి ఇంకా రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఆయన చేతగా అంతనానికి, ఆయన ఫెయిల్యూర్స్కి ఏమంటాడు? ఏ పైసలు లేవు బై, నన్ను కోసినా పైసలు లేవు, నన్ను జంపక తిన్నా పైసలు లేవు. నిజంగా పైసలు లేవా? రేవంత్ రెడ్డికి మనసు లేదా? రేవంత్ రెడ్డికి మనసు లేదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మంచిగా వినండి. మీరు చర్చ పెట్టాలి ఊర్లలో, అందరికీ చెప్పాలి. మీరు ఆనాడు కేసీఆర్ గారు ప్రగతి భవన్ కడితే ఎన్ని అబద్దాలు మాట్లాడినరే. ఓ వాళ్ళ బుల్లెట్ ప్రూఫ్ ఉందని, బంగారం ఉందని, ఇంకేందో ఉందన్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకో చూపిస్తలేరు? మరి మీరే ఉన్నారు కదా అందులో, ఉంటే చూపియాలి కదా ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో. అంటే అన్ని అబద్దాలు మాట్లాడి ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన ఇంటి పక్కనే ఆల్రెడీ సెక్రటరియట్ ఉన్నది, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ వాడుకుంటున్నాడు. అవి జాలేట 100 కోట్ల రూపాయలతో ఇవాళ క్యాంప్ ఆఫీస్ కట్టిండు రేవంత్ రెడ్డి. జూబ్లీ హిల్స్ లో ఒక 100 కోట్లతో ఇవాళ క్యాంప్ ఆఫీస్ కట్టిండు. ఇంకా జోక్ ఏంటంటే అప్పుడు ఏమన్నాడు ముఖ్యమంత్రి కాగానే? ఇనుప కంచెలని బద్దలు కొడుతున్నా, ఇనుప కంచెలు వీకేస్తున్నా అన్నాడు కదా. ఈయన కొత్తగా కట్టిన జూబ్లీ హిల్స్ క్యాంప్ ఆఫీస్ కు కంచెలు పెట్టడానికి 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఇనుప కంచెలకు 17 కోట్లు పెట్టిండు. అంటే నీ ఇనుప కంచెలకు 17 కోట్లు ఉంటాయి, నీ క్యాంప్ ఆఫీస్ కు 100 కోట్లు ఉంటాయి, అందాల పోటీలకు 100 కోట్లు ఉంటాయి, నీ మన్మడు నువ్వు కలిసి ఫుట్బాల్ ఆడుకోవడానికి 100 కోట్లు ఉంటాయి. వివిధ రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు పేపర్లలో ఇవ్వడానికి 100 కోట్లు ఉంటాయి. ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి మూటలు మోయడానికి 100 కోట్లు ఉంటాయి. మూసీ సుందరీకరణకు 1000 కోట్ల రూపాయలుంటాయి. ఫ్యూచర్ సిటీకి 1000 కోట్ల రూపాయలుంటాయి. మా రైతన్నకు రుణమాఫీ చేయమంటే ఉండవా? రైతు బంధు ఇవ్వమంటే ఉండవా? మా ఎస్సీ ఎస్టీ పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఉండవా? అంటే నీకు మనసు లేదు. రైతులంటే నీకు చిన్న చూపు, దళితులంటే నీకు చిన్న చూపు, గిరిజనులంటే నీకు చిన్న చూపు, బీసీలంటే నీకు చిన్న చూపు. అందుకే నువ్వు వీళ్ళకి పైసలు ఇస్తలేవు, వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు. ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ కు రూపాయి ఇవ్వవు. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఇవాళ ఈ జాతులతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆడుకుంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అంటే మీకు తెలిసి ఉండాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్కి ఎన్ని డబ్బులు ఇచ్చారు? ఇలా కేసీఆర్ గారి గొప్పతనం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు ఈ 3 స్కీములు స్టార్ట్ చేసిండు. 108 ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ. కేసీఆర్ గారు రద్దు చేసింది అదేనన్నా? రద్దు చేయలే.
ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి గారు 2 లక్షలే ఉండే కుటుంబానికి కేసీఆర్